ముందు వీడియోలో బకింగ్హామ్ ప్యాలెస్, గార్డ్స్ మ్యూజియం వెళ్ళాను కదా! ఇప్పుడు లండన్ ఐ వెళ్తున్నాను. చాలా రష్ ఉంది. ఆ రోజు ట్యూస్‌డే అయినా ట్రాఫిక్ బాగా ఉంది. వెళ్తుంటే మధ్యలో ఈ బిగ్ బెన్ కనిపించింది. చూడడానికి చాలా బావుంది. చాలా హైట్ ఉంది. మన ఖైరతాబాద్ వినాయకుడి కంటే హైట్ ఉంది. దీని హైట్ వచ్చేసి 316 ఫీట్స్. దీన్ని 1843లో కట్టారు. దీని పేరే బిగ్ బెన్. ఆల్సో నోన్ యాస్ ది ఎలిజబెత్ టవర్, ది గ్రేట్ బెల్ అండ్ ది క్లాక్ టవర్. దీన్ని కట్టడానికి 16 ఇయర్స్ పట్టిందంట. అలా నడుచుకుంటూ వెళ్తుంటే లండన్ ఐ వచ్చింది. ఈ రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. లండన్ ఐ కూడా చాలా ఫేమస్. దీన్ని చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. దాంట్లో కూర్చుంటే 360 డిగ్రీస్ వ్యూ కనిపిస్తది. మనం కావాలి అంటే షిప్స్‌లో కూడా వెళ్ళొచ్చు. మొత్తం వ్యూ అంతా బాగా అనిపిస్తది. లండన్ ఐ నుంచి క్యామ్డెన్ మార్కెట్‌కి వెళ్తున్నాను. సేమ్ అదే అండర్ గ్రౌండ్ ట్రైన్ ఎక్కి క్యామ్డెన్ మార్కెట్‌కి వెళ్ళాననమాట. సేమ్ మన హైదరాబాద్‌లో కోటిలాగా మార్కెట్ ఉంటదంట. సో, చూడ్డానికి వెళ్తున్నాను. క్యామ్డెన్ మార్కెట్‌కి వచ్చాను. ఇక్కడ ఫుట్‌వేర్, కోట్స్ అవి తక్కువ ప్రైస్‌లో ఉంటాయంట. సో, చూడ్డానికి వెళ్తున్నాను. ఒక కోట్ నచ్చి ప్రైస్ అడిగితే £30 అంట. సేమ్ స్టోర్‌లో ఉన్నట్టే ఉంది. నాకేం డిఫరెన్స్ అనిపియలేదు. ఇక్కడ చైనీస్ బఫెట్ ఉంది. పర్ పర్సన్‌కి 15-16 పౌండ్స్ ఉంటది. ఎంత కావాల్సితే అంత తినొచ్చు, మన ఇష్టం. ఇక్కడ అంబ్రెల్లాతో డెకరేషన్ బా చేశారు. చూడ్డానికి బావున్నాయి అన్నీ గానీ ఏవి కొనేలాగా లేవు. సైబర్ డాగ్ అంట. లోపటికెళ్ళి చూద్దాం. లండన్ ఫేమస్ స్ట్రాబెర్రీ చాక్లెట్ తిందామని వచ్చాను. టేస్ట్ నిజంగా అస్సలు బాలేదు. ఇండియాలో ట్రై చేశాను నేను. అది చాలా బావుంది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని విక్టోరియా స్టేషన్‌కి వెళ్తున్నాను. మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అయ్యానో అదే టైంకి ఈవినింగ్ రిటర్న్ అయ్యాను. అంతే లండన్ ట్రిప్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.